ఇండిగో సంక్షోభంపై టీడీపీ పరువు పోగొట్టుకుంది. లోకేష్ రివ్యూ చేస్తున్నారంటూ జాతీయ మీడియాలో టీడీపీ అధికార ప్రతినిధి అతి చేయడంతో అర్నబ్ గోస్వామి మండిపడ్డం పచ్చపార్టీకి గట్టి షాకే తగిలింది. దీన్ని సహించలేని టీడీపీ మీడియాపై కూడా జులుం ప్రదర్శించింది. ఇండిగో వైఫల్యాలను ప్రశ్నించినందుకు ఏకంగా రిపబ్లిక్ టీవీనే బ్యాన్ చేసింది. తప్పు చేసినా సమర్థించుకునే చంద్రబాబు ప్రశ్నించిన వారిని ఏం చేయడానికన్నా వెనకాడరు అని మళ్లీ నిరూపితమైంది. జాతీయ మీడియాపై టీడీపీ జులుం ప్రదర్శిస్తోంది. ఇండిగో వైఫల్యాన్ని ప్రశ్నించినందుకు ఏకంగా రిపబ్లిక్ టీవీని బ్యాన్ చేసింది. తప్పు చేసినా తమను ప్రశ్నించవద్దనే తీరులో టీడీపీ నేతలున్నారు. ఇండిగో వైఫల్యంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తీరును రిపబ్లిక్ టీవీ ఛానల్ చీఫ్ ఎడిటర్ అర్నబ్ గోస్వామి నిలదీశారు. ఇండిగోపై సమీక్ష జరపడానికి లోకేష్కు ఏం సంబంధం అంటూ ప్రశ్నించారు. కేంద్ర మంత్రి వైఫల్యాన్ని రివ్యూ చేయడానికి లోకేష్ ఎవరని ప్రశ్నించడాన్ని తెలుగుదేశం పార్టీ తట్టుకోలేకపోతోంది. జాతీయ స్థాయిలో లోకేష్ పరువు తీసేశారన్న బాధలో టీడీపీ రిపబ్లిక్ టీవీని బ్యాన్ చేసింది. స్టూడియోలో ఖాళీ చైర్ చూపిస్తూ టీడీపీని కడిగి పారేశారు అర్నబ్ గోస్వామి. మరోసారి టీడీపీ రామ్మోహన్ నాయుడుపై అర్నబ్ గోస్వామి ఫైర్ అయ్యారు. కేంద్ర మంత్రిని కాకుండా ఇంకెవరిని ప్రశ్నించాలన్నారు. చేతగానితనంతో లక్షల మందిని ఇబ్బంది పెట్టిన కేంద్ర మంత్రిని నిలదీయకూడదా? సమీక్ష జరపడానికి లోకేష్కు ఏం సంబంధం అన్నందుకే కోపం వచ్చిందా అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇండిగో సంక్షోభానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు అంతకుముందు ఇండిగో వైఫల్యాలపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని, లోకేష్ను అర్నబ్ గోస్వామి ఏమన్నారో ఒకసారి చూద్దాం. చూశారుగా, ఇండిగో సంక్షోభంపై సమీక్ష చేయడానికి లోకేష్ ఎవరు? అసలు లోకేష్కు ఏం సంబంధమని అర్నబ్ గోస్వామి అడగడమే రిపబ్లిక్ టీవీని బ్యాన్ చేసేందుకు కారణమైంది. జాతీయ స్థాయిలో లోకేష్ పరువు పోయింది. వైఫల్యంపై సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఉంది. దీంతో మళ్లీ డిబేట్లకు వెళ్తే మరింత పరువు పోతుందన్న బాధలో టీడీపీ నేతలు రిపబ్లిక్ టీవీని బ్యాన్ చేశారు.